ఏదైతే సామాన్యుల ట్రైన్ అని సింహాద్రి ఎక్స్ప్రెస్ చెప్పానో ఆ ట్రైను ఎల్హెచ్బి కింద అప్డేట్ అయ్యింది. సో నిన్న పల్నాడు సూపర్ ఫాస్ట్ కింద ఎల్హెచ్బికి అప్డేట్ అయ్యింది. సో నిన్న పల్నాడు ఎక్స్ప్రెస్ కింద వెళ్ళిన ఆ ట్రైను ఈరోజు సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద వస్తుంది. సో సింహాద్రి ఎక్స్ప్రెస్కి ఫస్ట్ ఎల్హెచ్బి రన్ ఇది. సో చూద్దాం ఎల్హెచ్బి రన్తో రేక్ షేరింగ్ ఎలా ఉందో చూద్దాం. న్యూ రేక్ ఇచ్చారా లేదంటే ఓల్డ్ రేక్ ఏమైనా వేసారా అది కూడా చూద్దాం. అసలు ఈరోజు నేను గుంటూరు నుంచి ఈ వీడియో తీద్దారని ప్లాన్ చేసుకున్నాను. సో కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో అందుని బట్టి ఈరోజు వీడియో ఎక్కడే చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో అనౌన్స్మెంట్ అయింది సింహాద్రి ఎక్స్ప్రెస్కి, ఆల్రెడీ వస్తుంది, అవుటర్లోకి వచ్చింది. చూద్దాం. న్యూ ఎల్హెచ్బి రేక్తోనే వస్తుంది ట్రైను. ఫస్ట్ టైము ఎల్హెచ్బి రేక్తో సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈరోజు తారీఖు 23/6/2026. సింహాద్రి ఎక్స్ప్రెస్లో మొత్తం 20 కోచెస్ ఉన్నాయి. 20 కోచెస్లో ఒకటి C1, ఒకటి B1, ఒకటి ఎస్ఎల్ఆర్ అంటే దివ్యాంగుల భోగి, ఒకటి జనరేటర్ కారు, మిగతా 3 D1, D2, D3 ఇచ్చారు. మిగతా అన్నీ కూడా జనరల్ ఇచ్చారు. అత్యధికంగా ఎక్కువగా జనరల్ దీంట్లో ఉన్నాయి. సో ప్రయాణికులు ఒకటి గమనించాలి, సింహాద్రి ఎక్కేటప్పుడు గుంటూరు వైపు వెళ్ళినప్పుడు ఇంజిన్కి ఎదరవైపు ఉంటే జనరల్స్ అన్నీ, వెనకాల వైపు అయితే ఉండవు. విశాఖపట్నం వెళ్ళేటప్పుడు అయితే వెనకాల వైపు ఉంటే, ఎదరవైపు అయితే జనరల్ బోగీలు ఉండవు. అది గమనించండి. మొత్తానికి న్యూ ఎల్హెచ్బి రేక్తో మన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎరావైంది. పల్నాడు సింహాద్రి మొత్తం కోచ్ అంతా చాలా నీట్గా ఉంది, కొత్తగా ఉంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.